ఐపీఎల్ చరిత్రలో రికార్డుల రారాజుగా పేరొందిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ రన్ మిషన్ విరాట్ కోహ్లీ తన ఖాతాలో మరో అరుదైన అత్యంత ప్రతిష్టాత్మకమైన రికార్డును వేసుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది మేటి బ్యాటర్లు ఆడే లీగ్లో తన నిలకడైన ప్రదర్శనతో కోహ్లీ సరికొత్త చరిత్రను లిఖించాడు. లీగ్ చరిత్రలోనే అత్యధిక సార్లు ఒకే సీజన్లో 500 కంటే ఎక్కువ పరుగులు సాధించిన ఏకైక ఆటగాడిగా విరాట్ కోహ్లీ అగ్రస్థానానికి చేరుకున్నాడు. తాజా ఐపీఎల్ సీజన్లోనూ అద్భుతమైన ఫామ్ను కొనసాగిస్తూ 500 పరుగుల మైలురాయిని దాటడంతో కోహ్లీ ఈ ఘనతను సాధించడం ఇది 9వ సారి కావడం విశేషం. ప్రపంచ స్థాయి బౌలర్లను సైతం అలవోకగా ఎదుర్కొంటూ టీ20 ఫార్మాట్లోనూ తన క్లాస్ ఆటతీరుతో పరుగులు సాధించడం కోహ్లీకి మాత్రమే సాధ్యమైందని ఈ రికార్డు మరోసారి నిరూపించింది. గతంలో 2016 సీజన్లో ఏకంగా 973 పరుగులు చేసి ఒకే సీజన్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు సృష్టించిన కోహ్లీ దాదాపు ప్రతి సీజన్లోనూ బెంగళూరు జట్టుకు వెన్నుముకగా నిలుస్తున్నాడు. ఈ అరుదైన రికార్డుల జాబితాను పరిశీలిస్తే విరాట్ కోహ్లీ తర్వాత స్థానాల్లో ప్రపంచ స్థాయి దిగ్గజ ఆటగాళ్లు ఉన్నారు. రెండో స్థానంలో ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్, భారత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ చెరో 7 సార్లు ఒకే సీజన్లో 500కు పైగా పరుగులు సాధించి సంయుక్తంగా రెండో స్థానంలో కొనసాగుతున్నారు. మూడో స్థానంలో టీమిండియా గబ్బర్ శిఖర్ ధావన్ మొత్తం 5 సార్లు ఈ మార్కును దాటి మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఐపీఎల్ ప్రారంభమైన తొలి సీజన్ నుంచి నేటి వరకు ఒకే ఫ్రాంచైజీ తరఫున ఆడుతున్న ఏకైక ఆటగాడు విరాట్ కోహ్లీనే కావడం గమనార్హం. వయసు పెరుగుతున్నా కొద్దీ ఫిట్నెస్ విషయంలో యువ ఆటగాళ్లకు ఆదర్శంగా నిలుస్తూ స్ట్రైక్ రేట్ మరియు యావరేజ్లలో అద్భుతమైన గణాంకాలను నమోదు చేస్తున్నాడు. పరుగుల వరద పారిస్తూ ఆరెంజ్ క్యాప్ రేసులో ఎప్పుడూ ముందుండే కోహ్లీ సాధించిన ఈ తాజా రికార్డు ఐపీఎల్లో అతడి ఆధిపత్యాన్ని, అంకిత భావాన్ని చాటి చెబుతోంది. కోహ్లీ సృష్టించిన ఈ సరికొత్త మైలురాయిపై క్రికెట్ విశ్లేషకులు, అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.